మెదక్ జిల్లాలో ఆకస్మిక తనిఖీ, నూతన దుప్పట్ల పంపిణీ జరిగిందా లేదా అని విద్యార్థులు ఆరా తీసిన జిల్లా కలెక్టర్. హాస్టల్లో విద్యార్థులు లైట్లు సరిగా ఏర్పాటు చేయాలి. మెదక్ జిల్లా కేంద్రంలో సమీకృత సంక్షేమ బాలుర వసతి గృహ సముదాయాన్ని జిల్లా కలెక్టర్ ఈ రోజు అర్ధరాత్రి ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న వసతి సదుపాయాలు, భోజన ఆరోగ్య పరిరక్షణ అంశాలను పరిశీలించారు. వసతి గృహంలో విద్యార్థులతో కలిసి కలెక్టర్ మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భోజనం తయారీ, ఆహార నాణ్యత, వసతి గృహ పరిసరాల పరిశుభ్రత, దినచర్య నిర్వహణపై ఆయా సిబ్బందిని ప్రశ్నించారు. విద్యార్థులకు అవసరమైన అన్ని వస్తువులు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచనలు జారీ చేశారు. చదువులో మరింత పురోగతి సాధించేందుకు విద్యార్థులను ప్రోత్సహించారు. విద్యార్థుల రక్షణ, ఆరోగ్యం, పరిశుభ్రత విషయంలో కీలక సూచనలు చేశారు. వసతిగృహ సిబ్బంది నిర్లక్ష్యానికి తావు ఉండదని, సమస్యలు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకుని రావాలని విద్యార్థులకు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ విద్యాశాఖ నిబంధనల అమలును ఖచ్చితంగా పాటించాలని అధికారులకు ఆదేశించారు. మీరందరూ ఇదే రోడ్డు ఉంటారా? ఎక్కడ పడుకుంటారు? అక్కడ పడతారా? ఇక్కడ పడుకుంటారా? ఇక్కడ పడుకుంటారా? చలి వస్తుందా? మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.